కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సాధించుకుందాం కార్మికుల ఐక్యత సాధించుకుందాం. మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ గారు, మాజీ చైర్మన్ నీటిపారుదల చైర్మన్ మన నరసింహన్న గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ సిపి ప్రభాకర్ రెడ్డి గారు, అట్లే మన ఆయన పేరు మనోహర్ సింగ్ గారు, నాతోటి కార్మికులు, ప్రతి ఒక్కరు కార్మికులు చేసే పని చేస్తున్నాం కానీ గుర్తించడం లేదు. పైన ఆఫీసర్లు కానీ ఎవరు కానీ ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఏదైనా కార్మికులకు దెబ్బ తాకిందంటే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ మంచి బాగోదులు తెలుసుకునే వాళ్ళు. ఇప్పుడు సబ్బులు లేక ఎంత 6 నెలలు అవుతుంది, సబ్బులు లేక వాళ్ళకి డ్రెస్సులు లేక సంవత్సరం అవుతుంది. చాలా ఇబ్బంది ఉంది. ప్రతి ఒక్కరికి ఏదైనా ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. దానికోసమని మనమందరం కార్మికులు అందరం కలిసి ఐక్యం ఉంటేనే ఇవన్నీ సాధించుకుంటాం, లేకుంటే సాధించుకోలేము. కాబట్టి మీ అందరి సహకారంతో మున్ముందు ఏ కార్యక్రమం చేసినా మీ సహకారం మాకు అవసరం అని చెప్పేసి జైవిన్. మాకు మా హక్కులు సాధించుకుందామని అనుకున్నాం అందరం కలిసి. జీతాలు ఎంత 16,000 15,000 16,000 వస్తుంది. ఆ 16,000 మాకు జీతాలు సరిపోతలేవు. మాకు 25,000 జీతం అయితేనే సరిపోతుంది. ఆ 25,000 జీతం కోసమని మేము కంపల్సరీ వచ్చే నెల 15 తారీఖు నాడు ధర్నా చేద్దామని అనుకున్నాం. మా యూనియన్ తరపుకెళ్ళి 15 తారీఖు నాడు ధర్నా